ఇద్దరు అన్నదమ్ములు రక్తం పంచుకు పుట్టారు, శత్రువులుగా చనిపోయారు. ఒకే ఊరిని రెండుగా చీల్చిన అన్నదమ్ములు. మీకు అడిడాస్ బ్రాండ్ ఇష్టమా లేక పూమా ఇష్టమా? మీరు ఏది వాడినా సరే దానికి మూలం ఒకే కుటుంబం అని మీకు తెలుసా? అవును, ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ బ్రాండ్లైన అడిడాస్ మరియు పూమా ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన భయంకరమైన గొడవ వల్ల పుట్టాయి. ఆ గొడవ ఎంత పెద్దది అంటే వాళ్ళు ఉండే ఊరు మొత్తం రెండుగా విడిపోయింది. ఒకరినొకరు చంపుకునేదాకా వెళ్ళారు. అసలు ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఏం జరిగింది? ఆ యుద్ధం బిజినెస్ని ఎలా మార్చేసింది? ఈ వీడియోలో చూద్దాం. కథ 1920లో జర్మనీలో మొదలైంది. అడాల్ఫ్ డాస్లర్ మరియు రుడాల్ఫ్ డాస్లర్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళ అమ్మగారి లాండ్రీ గదిలో షూస్ తయారు చేయడం మొదలుపెట్టారు. తమ్ముడు అడాల్ఫ్కి షూస్ డిజైన్ చేయడం అంటే పిచ్చి. అన్నయ్య రుడాల్ఫ్కి మార్కెటింగ్ అంటే ఇష్టం. ఇద్దరూ కలిసి డాస్లర్ బ్రదర్స్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. వాళ్ళ కాంబినేషన్ అదిరిపోయింది. ఎంతలా అంటే 1996 ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్ స్టార్ జెస్సీ ఓవెన్స్ వీరి షూస్ వేసుకొనే 4 గోల్డ్ మెడల్స్ కొట్టాడు. దాంతో వీరి బిజినెస్ టాప్లోకి వెళ్ళిపోయింది. కానీ సక్సెస్తో పాటే సమస్యలు కూడా వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం అది. బాంబులు పడుతుంటే అడాల్ఫ్ తన భార్యతో కలిసి ఒక బాంబ్ షెల్టర్లోకి వెళ్ళాడు. అప్పటికే అక్కడ తన అన్నయ్య రుడాల్ఫ్ ఉన్నాడు. అడాల్ఫ్ లోపలికి వస్తూ బయట ఎగురుతున్న విమానాలను తిడుతూ ఆ విధవలు మళ్ళీ వచ్చేశారు అని అన్నాడు. నిజానికి అతను అన్నది యుద్ధం చేసే వాళ్ళని. కానీ అన్నయ్య రుడాల్ఫ్ మాత్రం నన్నే వెధవ అంటావా అని తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఆ చిన్న మాట వారి మధ్య అగాధాన్ని సృష్టించింది. ఆ తర్వాత బిజినెస్లో గొడవలు, భార్యల మధ్య గొడవలు చివరకు కంపెనీని 2 ముక్కలుగా చేశాయి. 1948లో అన్నదమ్ములు విడిపోయారు. వాళ్ళ ఊరు ఔరాక్. మధ్యలో ఒక నది ఉంటుంది. నదికి ఒక పక్క తమ్ముడు అడాల్ఫ్ వెళ్ళిపోయి తన పేరులోని అడి మరియు ఇంటి పేరులోని డాస్ కలిపి అడిడాస్ని స్థాపించాడు. నదికి రెండో పక్క అన్నయ్య రుడాల్ఫ్ వెళ్ళి రుడా అని పెట్టి తర్వాత దాన్ని పుమాగా మార్చాడు. విచిత్రం ఏంటంటే ఆ ఊరు కూడా రెండుగా విడిపోయింది. అడిడాస్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు పూమా వాళ్ళతో మాట్లాడేవారు కాదు. పూమా వాళ్ళు అడిడాస్ వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇచ్చేవారు కాదు. ఆ ఊరిని ద టౌన్ ఆఫ్ బెంట్ నెక్స్ అంటే మెడలు వంచుకొని నడిచే ఊరు అని పిలిచేవారు. ఎందుకంటే ఎవరైనా ఎదురుపడితే ముందు వాళ్ళ ముఖం కాకుండా కాళ్ళ వైపు చూసేవారు. వాడు మన బ్రాండ్ షూ వేసుకున్నాడా లేదా శత్రు బ్రాండ్ షూ వేసుకున్నాడా అని. వీరి మధ్య పోటీ ఎలా ఉండేదంటే అన్నయ్య మార్కెటింగ్తో కొడితే తమ్ముడు టెక్నాలజీతో కొట్టేవాడు. అడిడాస్ మాస్టర్ స్ట్రోక్ 1954 వరల్డ్ కప్ ఫైనల్స్ జరుగుతున్నాయి. జర్మనీకి హంగేరీకి మ్యాచ్. ఆ రోజు భయంకరమైన వర్షం. గ్రౌండ్ మొత్తం బురదగా మారిపోయింది. హంగేరీ ప్లేయర్స్ పూమా షూస్ వేసుకున్నారు కానీ బురదలో జారిపోతున్నారు. అక్కడే తమ్ముడు అడాల్ఫ్ తన తెలివిని వాడాడు. ప్రపంచంలోనే తొలిసారిగా స్క్రూ ఇన్ స్టడ్స్ అంటే మరలు ఉన్న షూస్ని కనిపెట్టాడు. అంటే గ్రౌండ్ని పట్టి షూ కింద ఉండే ముళ్ళులను మార్చుకోవచ్చు. అడిడాస్ షూస్ వేసుకున్న జర్మనీ ప్లేయర్స్ బురదలో కూడా గట్టిగా నిలబడ్డారు, పరిగెత్తారు, వరల్డ్ కప్ గెలిచారు. ఆ ఒక్క మ్యాచ్తో అడిడాస్ ప్రపంచం మొత్తం ఫేమస్ అయిపోయింది. దీన్ని చూసి అన్నయ్య రుడాల్ఫ్ ఊరుకుంటాడా? 1970లో దెబ్బకు దెబ్బ తీశాడు. అప్పటి ఫుట్బాల్ దేవుడు పీలేతో ఒక సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మొదలయ్యే సెకండ్ల ముందు
పీలే కావాలని రెఫరీని ఆపి మైదానం మధ్యలో కూర్చొని తన షూ లేస్ కట్టుకున్నాడు. కెమెరాలన్నీ జూమ్ చేశాయి. అక్కడ పెద్దగా కనిపించింది పూమా లోగో. కోట్ల మంది చూస్తుండగా జరిగిన ఆ ఒక్క ట్రిప్తో పూమా సేల్స్ రాకెట్లా దూసుకెళ్ళాయి. అది చూసి అడిడాస్ ఓనర్ అయిన తమ్ముడు రగిలిపోయాడు. ఇలా ఒకరు ప్రోడక్ట్తో మరొకరు పబ్లిసిటీతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ 2 బ్రాండ్లను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. దురదృష్టం ఏంటంటే ఆ అన్నదమ్ములు చనిపోయే వరకు మళ్ళీ మాట్లాడుకోలేదు. చివరకు చనిపోయాక కూడా ఒకే శ్మశానంలో వాళ్ళను సమాధి చేసినా ఒకరి సమాధికి మరొకరి సమాధికి మధ్య చాలా దూరం ఉండేలా చూసుకున్నారు. ద్వేషం మనుషులను దూరం చేసింది, కానీ బిజినెస్లో మాత్రం అద్భుతాలను సృష్టించింది. ఈసారి మీరు అడిడాస్ లేదా పూమా షూస్ వేసుకున్నప్పుడు ఈ అన్నదమ్ముల కథను గుర్తు చేసుకోండి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.